రెడిక విశాఖపట్నం నగరంలో వీధి కుక్కల సమస్యకు చెక్ పెట్టుదడంతో పాటు జంతు సంక్షేమం కోసం జీవీఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా డాగ్ ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. నగరంలో విస్తరిస్తున్న కొద్దీ వీధి కుక్కల సంచారం, వాటి దాడి ఘటనలు పెరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పడేయటం వల్ల పారిశుద్ధ్య లోపంతో పాటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది. యానిమల్ లవర్స్ మరియు ఫీడర్ల నిర్ణీత వేళల్లో కేటాయించిన జోన్లలోనే కుక్కలకు ఆహారం అందించవచ్చు. పౌరుల భద్రతను పెంచుతూనే వీధి కుక్కలకు ఆకలి తీర్చేలా జీవీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ నగర పరిధిలో మొట్టమొదటిసారిగా జీవీఎంసీ ఆధ్వర్యంలో అయితే నగరంలో సంచరిస్తున్న వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ని ఏర్పాటు చేశారు, ఒక జోన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైతే వీధి కుక్కల కోసం ఆహారం పెట్టదలుచుకున్నారో వారు ఒక నిర్ణీత ఒక జోన్ గా ఏర్పాటు చేసి నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఓవైపు డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ పారిశుద్ధ్య కార్యక్రమం నిత్యం శ్రమిస్తూ ఉన్నారు. ఇటీవలే స్వచ్ఛ భారత ర్యాంకు కూడా మెరుగైన ర్యాంకు సాధించేందుకు అయితే జీవీఎంసీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడికెక్కడ ఎటువంటి డెబ్రిస్ లేకుండా పూర్తి స్థాయిలో అయితే జీవీఎంసీ పనులు చేస్తున్న అంశం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వన్యప్రాణులకు సంబంధించి ప్రథమంగా మూగజీవాల ప్రేమికులు, యానిమల్ లవర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, వారు ఇచ్చిన ఒక ఫీడ్బ్యాక్ మేరకు జీవీఎంసీ అయితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో ఒక ప్రత్యేకమైన ఒక జోన్, ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేసింది వీధి కుక్కల కోసం. ఎక్కడైతే ఈ స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాటి కోసం ప్రత్యేకంగా ఎవరైనా నగర ప్రజలు ఆహారం పెట్టచ్చు. అదేవిధంగా మంచినీరుకి సంబంధించి అక్కడ ఒక మగ్ లాంటిది, ఒక పెద్ద మగ్ లాంటిది ఏర్పాటు చేశారు. ఎవరైనా ఫీడ్ పెట్టాలని, ఎవరైనా భోజనం పెట్టాలని కూడా ఆ ప్రాంతంలో తెచ్చిపెడితే అవి తినేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. మరోవైపు ఎక్కడికెక్కడ ఈ వీధి కుక్కల కోసం ఎక్కడెక్కడ అన్నం పెట్టినా ఏం పెట్టినా కూడా రోడ్లన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఈ కారణంలో ఎక్కడికే పరిశుభ్రత పాటిస్తూ నగరాన్ని స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో మంచి స్థానం సాధించాలి. కాబట్టి ఎక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రానియకుండా మూగజీవుల కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ లాంటిది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో అయితే జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నగర కమిషనర్ జీవీఎంసీకి సంబంధించి కేతన్ గారు ప్రజలు ఇచ్చిన అంశం మేరకు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించి వన్యప్రాణులు ప్రథమంగా మూగజీవుల ప్రేమల కోసం లవర్స్ డే, అలా ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, వారు ఇచ్చిన వినతి పత్రం మేరకు అయితే ఒక ప్రత్యేకంగా అక్కేపురం పరిసర ప్రాంతంలో ఎన్జీఎస్ కాలనీ దగ్గర ఒక ప్రత్యేకంగా ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వేసవి సమయాల్లో, వేసవి సీజన్లో ఏ విధంగా జీవీఎంసీ ఎక్కడికెక్కడ ఈ మంచినీరు వసతి కల్పించే దిశగా ఏదైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారో అదే తరహాలో ఈ మూగజీవుల కోసం ప్రత్యేకంగా షెల్టర్ కూడా ఏర్పాటు చేయడింది. అక్కడ ఫుడ్తో పాటు వాటర్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మర్ లాంటి సీజన్లో అవి నీడగా ఉండేందుకు కూడా ఒక షెల్టర్ని ఏర్పాటు చేయడం కూడా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేసిన అంశంగా మనం చూడొచ్చు. అయితే ఎవరైతే ఈ యానిమల్స్ లవర్స్ ఉంటారో, డాగ్ లవర్స్ ఉంటారో, ఏ విధంగా అయితే జీవీఎంసీ ఒక మంచి నిర్ణయం తీసుకుందో ఇట్లాంటి మరిన్ని ఏర్పాటు చేయాలి. ఒక ప్రాంతంగా కాకుండా ప్రతి వాటిలో కూడా ఇట్లాంటివి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మూగజీవులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రథమంగా ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో ఆహారం కోసం ఇటువంటి పరిగెట్టకుండా, మరోవైపు పబ్లిక్ కూడా ఇటువంటి కరవకుండా అదొక ప్రాంతంలో నివసించేందుకు ఉపయోగపడతాయి. వాటికి కూడా ఒక షెల్టర్ లాగా ఉంటుంది కాబట్టి అవి కూడా మంచి ప్రాంతంలో నివసించే అవకాశం ఉంటుంది. జీవీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విశాఖవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి మరిన్ని ఏర్పాటు చేయాలని కూడా విశాఖ ప్రజలు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. రెడిక మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. పెరిగిన బియ్యం రేట్ల కారణంగా మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైస్ కార్డుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందిస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడే అనేక సంక్షేమ పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటిది. సూపర్ 6 అమలు చేయడమే కాకుండా తాజాగా కూడా మరోపక్క ఏదైతే బియ్యం ధరలు కూడా
అధికమవుతున్న నేపథ్యంలో వాటిని కూడా సబ్సిడీ ధరల్లో కూడా అందించేందుకు ఒక నూతన ప్రణాళిక కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఆ కేంద్రంగా కూడా ఇటు సంబంధించి సబ్సిడీ ధరలకే కూడా ఈ సన్న బియ్యం ఏదైతే కూడా స్టీమ్ రైస్ని అదేవిధంగా రా బియ్యాన్ని కూడా ఇచ్చేందుకు కూడా ఇటు ప్రణాళికలు అయితే కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బయట మార్కెట్తో పోల్చుకుంటే అంటే బయట మార్కెట్లో సుమారు 68 రూపాయలు ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని కూడా ఇక్కడ కేవలం 52 రూపాయలకే అందిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రా బియ్యం సంబంధించి కూడా చూసుకుంటే బయట మార్కెట్లో 65 రూపాయలు పలకగా దాన్ని కూడా కేవలం 50 రూపాయలకే కూడా విక్రయించే దిశగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడా అడుగులేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా ఈరోజు ఉదయం ఏదైతే ఇటు రైతు బజారు ఉందో ఆ రైతు బజారు ప్రాంతంలో కూడా ఈరోజు సంబంధించి ఈ సబ్సిడీ ధరకు బియ్యాన్ని అందించే ప్రక్రియను కూడా ఇటు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అదేవిధంగా ఆ స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అదేవిధంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు విజువల్ ద్వారా కూడా ఏదైతే ఈ ఎలినో ప్రభావంతో కూడా ఇటు భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోతున్న నేపథ్యంలో కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఎవరు కూడా అంటే సామాన్యులు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి కూడా ఇటు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డును చూపించి కూడా నెలకు సరిపడేటువంటి ఒక 25 కేజీల బియ్యం మూటను కూడా అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే కూడా అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇక్కడికి సంబంధించి కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే కూడా బయట మార్కెట్ను పోలిస్తే కూడా ఇప్పుడు సబ్సిడీ ధరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు వినియోగదారులకి బియ్యం తక్కువ ధరకే కూడా అందించాలని కూడా నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి ఎలా చూడొచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచి పద్ధతి, దీన్ని ఇట్లే సాగిస్తే బాగుంటుంది. ఈ రేట్లు కూడా దీంతో కూడా అన్ని రేట్లు కూడా తగ్గిస్తే కూడా బాగుంటుంది. ఇలాగే ఈ బియ్యం ఇచ్చేది ఇంత తక్కువలో 1800, 1900, 2000 రూపాయలు ఉన్నాయి మూట బియ్యం. ఈ కరువులో ఇంకా పెరగొచ్చు అనేసి దాన్ని ముందొచ్చు జాగ్రత్తగానే ఇటువంటి బియ్యాన్ని ఇచ్చేది మాకు చాలా సంతోషంగా ఉన్నది. పేదవాళ్ళు తింటారు, చిన్న వ్యాపారస్తులు అందు తింటారు. కాబట్టి దీంతో కూడా ఇంకా కొన్ని నూనె వస్తువులు కానీ ఇంకా ఆయిల్ కానీ ఇలాంటి వస్తువులు కూడా ఇస్తే ఎట్లా పేదవాళ్ళు బాగా బతుక్కుంటారు. దాంతో కూడా అన్ని రకాల వస్తువులు ఉంటే మేలని మాకు కోరుకుంటున్నాము. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బియ్యానికి అంటే 25 కేజీల బియ్యం మూట కూడా మీకు ఇచ్చేటువంటి నేపథ్యంలో అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు? అంటే ఆధారా లేకపోతే రేషన్ కార్డు సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్? ఇది ఇప్పుడే కలెక్టర్ గారు ఓపెన్ చేశారంట, ఏం విషయం తెలియదు అంటూ ఉన్నారు. ప్రస్తుతానికి మీ తరఫున వాళ్ళు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారంటే రేషన్ కార్డు తండి అంటూ ఉన్నారు. ఏమని ఇంకా తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని తీసుకొచ్చి రెడీగా ఉన్నాం. నేను మటు రేషన్ కార్డు తీసుకొని రెడీగా నిలబడుకున్నాను, వచ్చి తలా రేసి కూర్చోన్నాను. బియ్యం ఇస్తూ ఉంటారు, ఈ రేటుకి బియ్యం ఇస్తూ ఉంటారని వారంగా చూస్తూ ఉన్నాము. ఈ ఎట్లున్నారు బియ్యం తిని చూసి మళ్ళీ కూడా అందరూ ప్రజలు తీసుకుంటారని నా కోరిక అండి. మొత్తానికి మీరు ఏమంటారు ఈ విధానం తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషం అండి. ఇది పేదవాళ్ళకు ఇలాంటివి చేయడం ఎంతో గొప్ప పుణ్యం అన్నమాట. ఇది ఇప్పుడున్న రేట్లకి అన్ని రేట్లు ఇప్పుడు ఎర్రగడ్డ కాడి నుంచి తెల్లగడ్డ కాడి నుంచి అన్ని వస్తువులు పెరిగినాయి. కరువు అనేసి కరువు రాకపోతే కరువు అనేస్తూ ఉన్నారు మనుషులు. కరువు రానేలేదు, ఇంకా కరువు అనేస్తూ ఉన్నారు. ఆడేమన్నా 1400 రూపాయలు ఇచ్చే బియ్యం నేను 70 అడిగితే 1800 అంటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎంతో పుణ్య కార్యక్రమం అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మంచిది, థ్యాంక్స్. ఇది మొత్తానికి సంబంధించి కూడా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం కూడా చాలా ఏదైతే కూడా వినియోగదారుల పక్క ఏదైతే సామాన్య మధ్య తరగతి ప్రజల పక్షాన నిలబడి ముందస్తుగానే ఏదైతే కూడా కరువు కూడా గుర్తించి ముందస్తుగానే ఇటు ప్రజలకు కూడా అనేక సంకేతాలను అందిస్తూ వాళ్ళకి నాణ్యమైన ఏదైతే కూడా బియ్యాన్ని అందించే దిశగా కూడా అడుగులేస్తుంది. దీంతో పాటు మరికొన్ని ఏదైతే కూడా నిత్య సరుకులు ఉంటాయో ఆ సరుకులను కూడా అందించాలని చెప్పి కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నైతే సెల్వం, తిరుపతి నుంచి వైకేటీ. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఓ మహిళ రీల్స్ చేసిన ఘటనపై ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ స్పందించారు. ఆషాఢమాసం సారె సమర్పణ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, రద్దీ ఎక్కువగా ఉండటంతో రీల్స్ చేస్తున్న విషయాన్ని భద్రతా సిబ్బంది గమనించలేకపోయారని వివరించారు. ఆలయంలో భద్రతా సిబ్బంది మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆలయ పవిత్రకు భంగం కలిగించేలా ఘటన పునరావృతం కాబోయనిమంటున్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి చైర్మన్ బుర్రా రాధాకృష్ణతో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్.
భద్రాద్రి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస సార సమర్పణ చాలా వైభవంగా జరుగుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యాధునికంగా చేశారని చెప్పుకోవచ్చు. జనాలు కూడా అంటే భక్తులు కూడా చాలా వరకు సారె సమర్పించడానికి రోజు వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అయితే కొంచెం వరకు చూసుకుంటే అక్కడక్కడ సెక్యూరిటీకి సంబంధించి భద్రతా లోపం కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గారు ఉన్నారు. సార్, ఆషాఢ మాస సార సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగానే వస్తున్నారు భక్తులు. దాని మీద ఏమంటారు? ఓం శ్రీకాంత నమః. మరి మనకి పోయిన నెల 15 నుంచి ఆషాఢ మాసం వచ్చింది. ఆ రోజు దగ్గర నుంచి ఈరోజు 3వ తారీఖు మరి ఇప్పుడు వరకు ఎంతోమంది ఎన్నో అపార్ట్మెంట్లు ఎన్నో ఊళ్ళ నుంచి బృందాలుగా మరి అలాగే 10 మంది 5 మంది 30 మంది 70 మంది 1500 మంది కూడా గ్రూప్ వచ్చారు. మరి అత్యంత వైభవంగా మనకు తెలంగాణ నుంచి అక్కడ ఆ బోనాలతో రావడమే కాకుండా మరి మన రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఎక్కడ ఎవరో చేతిలో చూసినా కూడా పళ్ళు చీర పళ్ళు కుంకుమ ఆమెకి తీసుకుని వచ్చేవాళ్ళు, పాయసం వండుకుని వచ్చేవాళ్ళు. అది ఆ రద్దీ ఈరోజు కూడా కొనసాగుతుంది, నిన్న కూడా కొనసాగింది. కంటిన్యూస్గా రేపు 12వ తారీఖు వరకు ఎంతమంది భక్తులు ఈ ఆషాఢ మాసంలో సారా తీసుకొచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు మేము దేవాలయం తరపున చేస్తున్నాం. అంతా సిబ్బంది మొత్తం ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది, వర్షాలు పడుతున్నాయి, జల్లులు పడుతున్నాయి, ఎలా ఉండో కూడా వాతావరణం మంచి ఏర్పాట్లు చేస్తాం. 12వ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఎంతమంది వచ్చినా కూడా ఇంకా 10 రోజులు ఉంది మనకి. ఆల్మోస్ట్ ఈ 10 రోజుల్లో కూడా ఇంకో 1,00,000 మంది వస్తారు. డెఫినెట్గా బృందాలు కూడా ముందే ఇంటిమేట్ చేస్తున్నారు. ఈరోజు కూడా నాకు 3 బృందాలు నాకు ఏలూరు నుంచి ఒకళ్ళు, పడమటల నుంచి ఒకళ్ళు, 60 మంది 70 మంది 50 మంది అలంతా నోట్ చేసుకున్నాం. మర్యాదపూర్వకంగా మా మెంబర్లు కానీ నేను కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 100 లైన్లో పెడతాం. 100 లైన్లో నుంచి వచ్చేసి 6వ ఫ్లోర్లో పంపిస్తాం. 6వ ఫ్లోర్లో మళ్ళీ ఆశీర్వాదం జరిపించి చక్కగా వాళ్ళు కావాలంటే ఒక అరగంట కూర్చుని ఏమైనా పంచుకొని వాళ్ళు ఎవరికి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకొని చక్కగా భోజనాలు చేయమని అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు ప్రసాదాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ ఇబ్బంది కూడా జరగకుండా భక్తులకి మేము ఈ దేవాలయంలో ఇంద్రకీలాద్రి విజయవాడ దేవాలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జై భవాని. అంటే చైర్మన్ గారు సెల్ ఫోన్ తీసుకురాకూడదు, ఒక నిర్ణీతమైన డ్రెస్ కోడ్ పాటించాలని కూడా ముఖ్యంగా ముందు నుండే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ సెల్ ఫోన్లు ఎలా వస్తున్నాయి? ఇంత రీల్స్ కవర్ చేసే అంత సెల్ ఫోన్లు పైదాకా వస్తున్నాయంటే సెక్యూరిటీ సిబ్బంది లోపమనే చెప్పచ్చు కదా. మా 50,000 మంది వచ్చినప్పుడు 50,000 మంది చేతిలో ఉంటే రమ్మంటారు, తీసుకుంటారు తప్ప జేబుల్లో పర్సుల్లో చేతులు పెట్టకూడదు. భక్తులను అవమానపరచకూడదు. సెల్ ఫోన్ కారులో పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు పర్సు ఎతుకుతాను అంటే అది పద్ధతి కాదు. ఆ విధంగా ఎవరో జోబులో పెట్టుకుని వస్తూ ఉంటాయి. 50,000 మంది వచ్చినప్పుడు 50,000 మందిలో 25,000 మంది చెకింగ్ ఉంటారు కదా. ఎక్కడ కూడా ఒక 10 మంది 20 మంది ఉంటారు చెక్ చేసిన వాళ్ళు. మైకులు అనౌన్స్ చేస్తున్నారు రావద్దని. మనం అసలు ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చాము అంటే అంతరాలయంలో ఎవరన్నా ఫోటోలు తీస్తారు, ధర్మ దర్శనాల్లో వచ్చేవాళ్ళు ఫోటోలు తీస్తారు. దానికోసం పెట్టాము సిస్టమ్ అనేది. యాక్చువల్గా అక్కడ 2 బలలు వేసి నిఘా పెట్టి కెమెరాలు పెట్టి చూడమంటున్నా. ఎవరైనా చేతిలో ఫోన్ ఉంటే అమ్మటే బయటికి లాగేయండి వాళ్ళని, భయం ఉంటుంది. ఆ ఫోన్ ఇవ్వద్దు, ఇంకా సీజ్ చేయండి 1 వీక్ అని నేను చెబుతున్నా. తక్కిన చోట్ల అన్ని చోట్ల కూడా బ్యాన్ చేసినా కూడా భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడటం కుదరదు. వాళ్ళు ఉన్న సగం మంది పైకి వచ్చి సగం మంది కింద ఉంటే కాంటాక్ట్ కుదరట్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను అన్నాను. చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. దీని మీద మళ్ళీ ఆలోచించి ట్రస్ట్ బోర్డు మేము మా ఈఓ గారితో ఆ నిర్ణయం ఎలా చేయాలి ఏంటి అనేది కఠినంగా ఉండాలని కూడా చూస్తాం. అవసరమైతే సిబ్బంది పెంచుతాం. ఇటువంటి ఇన్స్టాగ్రామ్సో లేదా రీల్సో ఇలా చేయకుండా కూడా నిఘాతో చేస్తాం. ఓకే సార్. సో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి చేయకుండా గట్టి నిఘా అయితే పెడతామని అంటున్నారు. ఆషాఢ మాస సార సమర్పణలో ఇంత వేల మంది భక్తుల్లో సెక్యూరిటీ సిబ్బంది ఖచ్చితంగా సెక్యూరిటీ సిబ్బంది లోపమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార సమర్పిస్తున్నప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు ఈ రీల్స్ కానీ ఇట్లా ఫోటోలు తీస్తున్నప్పుడు
వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజగోపురం దగ్గర ఆ సిబ్బంది చాలా వరకు టైట్గా పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంది. కానీ అది మాత్రం చేయకుండా ఖచ్చితంగా దీన్ని అంటే తప్పుదోవ పట్టించే విధంగానే వెళ్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో సెక్యూరిటీ సిబ్బందిని బలోపేతం చేస్తామని కూడా ఇటు చైర్మన్ అంటూ ఉన్నారు. అయితే మరో పక్క చూసుకుంటే ఈ సెక్యూరిటీ మొత్తం చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాల ముందే కాంట్రాక్ట్ పూర్తయినప్పటికీ ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సరైన పర్యవేక్షణ ఇక్కడ గుడిలో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి. రెడ్డిగా కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హనుమాన్ ఆలయం వెనుక భాగంలో ప్రత్యేక సీసీ రహదారిని నిర్మించింది. ఈ ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిరీక్షణ సమయం తగ్గడంతో పాటు నగరంలో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పటికే నిర్మాణం పనులు పూర్తిగా త్వరలోనే ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. కర్నూలు పట్టణంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏదైతే కర్నూలు పట్టణంలో పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇందులో ప్రధానంగా అత్యంత రద్దీ ప్రదేశమైనటువంటి కర్నూలు బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో నూతన రోడ్డు మార్గాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటుగా హైదరాబాద్ నుంచి కర్నూలు పట్టణంలోకి, కర్నూలు సిటీలోకి వచ్చేటటువంటి వాహనాలు ఏదైతే బళ్ళారి చౌరస్తాలో ఉన్నటువంటి ఆలయం వెనుక వైపుగా ఒక కొత్త రోడ్డు అయితే ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు గుండా కర్నూలు పట్టణానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదైతే ఈ బళ్ళారి చౌరస్తా నుంచి అటు బెంగళూరు హైవే, ఇటు బళ్ళారి ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాహనాలు, ఇటు హైదరాబాద్కి వెళ్ళేటటువంటి వాహనాలు, ఈ జంక్షన్ లో ట్రాఫిక్ సిగ్నల్ పడిన సమయంలో ప్రజలు తీవ్ర నరకయాతన అనిపిస్తున్నటువంటి పరిస్థితులు కొంది. ముఖ్యంగా అటు ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి 10-10:30 వరకు కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు సాయంత్రం అవగానే దాదాపు 4 నుంచి రాత్రి 7 గంటల సమయం వరకు కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ మార్గం అనేది కూడా అత్యంత ఇబ్బందుల నుంచి గట్టెక్కించే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ ఏదైతే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తున్నారో దీంతో పాటు అటువైపు కూడా అటు అనంతపురం వెళ్లే మార్గానికి సంబంధించి కూడా ఒక సర్వీస్ రోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగానే నగరంలో ప్రధాన కూడల్లో ఏదైతే కర్నూలు మెడికల్ కాలేజ్ సమీపంలో కూడా ఇది వరకు కొన్ని బిల్డింగ్లు అయితే రోడ్డు మధ్యలో ఉండేవి, వాటిని కూడా తొలగించి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అదే రకంగానే కర్నూలు గాయత్రి ఎస్టేట్ సమీపంలో కూడా ఒక సర్కిల్ జంక్షన్ ఉండేది. ఆ జంక్షన్ పరిమాణాన్ని కూడా తగ్గించి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితులు ఉంది. ఈ రకంగా కర్నూలులో ఈ ట్రాఫిక్ ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, ఈ ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ఆ రద్దీని నియంత్రించే దిశగా కూడా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వాటి పనులు చేపడుతున్నారు. రాజేంద్ర, రెడ్డిగా పూర్తి స్థాయిలో ఈ రహదారి నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి? అంటే ఇప్పటికే ప్రధాన జంక్షన్ అయినటువంటి బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో ఆ రహదారి పనులు అయితే పూర్తి దశకు చేరుకునే దాదాపు 95% మేర పనులు అయితే పూర్తయిపోయాయి. ఏదైతే ఆ సీసీ రోడ్ నిర్మించారో ఆ సీసీ రోడ్ నిర్మించిన తర్వాత ఆ క్యూరింగ్ జరిగిన తర్వాత కూడా మరి ఒక 4-5 రోజుల్లోపు ఆ రోడ్డు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడకుండా నేరుగా సిటీలోకి ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి బస్సులు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కూడా నేరుగా సిటీలోకి ఎంటర్ కావచ్చు. ఆ సిగ్నల్ లో నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా బస్ స్టాండ్ కి వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా ఏర్పాటు చేశారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్, ఇది వాళ్ళ మెట్రో న్యూస్. చూస్తున్నానండి వైకే న్యూస్.